ఇది పూర్తి స్థాయిలో మంటేశాడు ఈయన ఈ మాట మాట్లాడటం ద్వారా. అంటే ఆ కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చాడు ఆయన, దాని ముందు వెనక ఏమిటి అనే దానికంటే కూడా అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఎక్కువ మాడతారు. సోషల్ మీడియా ఉన్నదే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడటానికి. అవును. ఆయన కాంటెక్స్ట్ ఏమో అటవీ శాఖ మంత్రుల సమావేశం. సహజంగా ఆయన ప్రకృతి ప్రేమికుడు కాబట్టి అది మాట్లాడి ఉండొచ్చు. పర్యావరణము ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి, ఆయన మాట్లాడాడు, ఓకే. కానీ అది రకరకాలుగా వెళ్ళిపోయింది ఆ మాట. ఎవరు ఎలా తీసుకోవాలో అలా తీసేసుకుని దాన్ని ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ స్మగ్లర్ హీరో అవటము మన కథల్లో అనేది ఇప్పుడు మొదలైంది కాదు, పుష్పరాజుతో మొదలైంది కాదు. దానికి ఒక చరిత్ర ఉంది. ఆయన చెప్పినట్టుగానే 48-50 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఆ చరిత్రని కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్. ఆ చరిత్రతో పాటు ఆయన చెప్పినటువంటి అడవిరాముడు కూడా స్మగ్లర్ క్యారెక్టర్లు చేసినవాడే. అలాగే రాజ్ కుమార్ గారు కూడా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి సినిమాని ప్రస్తావించారు ఆయన, గంధద గుడి. అందులో నటించినటువంటి రాజ్ కుమార్ గారు, అందులో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపిస్తారు, కానీ ఆయన కూడా స్మగ్లర్గా నటించినటువంటి సినిమాలు ఉన్నాయి. తెలుగులో 70 కూడా వచ్చినాయి అవి. కాబట్టి అది జస్ట్ నటుడిగా చూడాలి దాన్ని. అంతమించి హిందీలో శత్రుఘ్న సిన్హా నడిచిన 10 నెంబర్, అది కేడీ నెంబర్ 1గా మనోజ్ కుమార్ అండి. మనోజ్ కుమార్ యాక్ట్ చేసినటువంటి 10 నెంబర్ తెలుగులో కేడీ నెంబర్ 1గా వచ్చింది. రామారావు గారి మీద కేడీ నెంబర్ 1 అనే టైటిల్ వర్కౌట్ అవుతుందా కాదా అని ఒక సందేహం ఉండింది. కానీ ఏం కాదు, పెట్టి చూద్దామని పెట్టారు, అది వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది సినిమా. అలాగే గజ దొంగ అనే టైటిల్ పెట్టారు ఎన్టీఆర్ మీదే. ఇవన్నీ వర్కౌట్ అయిన సినిమాలే. అంటే ఒక రకంగా ప్రజామోదం ఉంది. పూరి జగన్నాథ్ ఫాలో అవుతున్న సూత్రం అదే, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఏదైతే సలీం జావేదులు ఇండియన్ స్క్రీన్ మీదకు పట్టుకొచ్చారో దాన్ని అడాప్ట్ చేసుకునే ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ తన సినిమాలు తీస్తున్నాడు. ఆయన సినిమాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పోకిరి అనే సినిమా మీద దీవారు ప్రభావం చాలా బలంగా కనిపిస్తుంది. దీవారు, అడవిరాముడు ఈ 2 సినిమాల కలయికే పోకిరి అనేటువంటి ఒక పెద్ద హిట్ సినిమా. ఇప్పటికీ ఆ ఫార్ములాని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పాత్ర ఏంటి అటవీ సంపద తరలి వెళ్ళిపోవడంలో. అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో, మార్కెట్ ఎకానమీలో కార్పొరేట్లని ఎంటర్టైన్ చేయటం అనేది ప్రభుత్వాల బాధ్యతగా మారిపోయినటువంటి సందర్భం. ఈ సందర్భంలో చాలా ప్రాంతాల్లో జరుగుతోంది అది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సంపదని తరలించుకుపోవడంతో పాటు టూరిజం డెవలప్మెంట్ అనే పేరుతో చాలా విధ్వంసం జరుగుతోంది. దాంతోపాటు పరిశ్రమల స్థాపన అనే పేరుతో చాలా విధ్వంసం జరుగుతోంది, చాలా పొల్యూషన్ జరుగుతోంది. వీటన్నిటినీ కలిపి ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వం ఏ మేరకు పర్యావరణ పరిరక్షణకు ఏ చర్యలు తీసుకోవాలి, అలాగే మూలవాసుల్ని తరలించేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు ఎలా యాక్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన చర్చ ఏదైనా జరిపుంటే బాగుండేది. అక్కడ బాగుండేది అంటే ఆ కాంటెక్స్ట్ని ఆయన ఏమైనా 2 కుటుంబాల మధ్య ఉన్న గొడవని హైలైట్ చేసే దిశగా నడిపారా, ఉద్దేశపూర్వకంగా నడిపారా? ఉద్దేశపూర్వకంగా అన్నాడు నేను అనుకోవట్లేదండి. ఆయనకు ఉన్నటువంటి దీనిలో వెళ్ళిపోయాడు ఆయన. అంటే సినిమాలు కూడా కొంత ఈ విలువల పతనానికి ఒక రకమైన ప్రమోషనల్ యాక్టివిటీకి వాహకాలుగా పనిచేస్తున్నాయి అని చెప్పదలుచుకున్నాడు ఆయన. సినిమాల్లో విలువలు పతనం అయిపోతున్నాయి అనే పద్ధతిలో వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే దాని ఎక్స్టెన్షన్లో నేను బయటకు వచ్చేసాను, లేకపోతే నా చేత కూడా ఇలాంటి క్యారెక్టర్లు చేయించుండేవాళ్ళేమో అన్నాడు. నేను ఆ క్యారెక్టర్లు చేయకుండా బయటపడిపోయాను లక్కీగా అనే మాట అనటం వెనకాల ఆయన ఉద్దేశం అదే. కాకపోతే అన్వయింపు ఇలా వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ని టార్గెట్ చేసి, పుష్పాన్ని టార్గెట్ చేసి ఆయన అంటే అడవిరాముడు వర్సెస్ పుష్పరాజుగా మారింది ఇప్పుడు సీన్ 3-4 రకాలుగా. అది సినిమా పరిశ్రమ మీద సెటైర్ వేసినట్టుగా ప్రజెంట్ సినిమా చేస్తున్నటువంటి డైరెక్టర్లు, డిజైన్ చేస్తున్నటువంటి కథకులు, యాక్సెప్ట్ చేస్తున్నటువంటి హీరోలు, వీళ్ళందరినీ కూడా ఆయన లైన్ మీదకు తీసుకొచ్చి చొరకేసాడు. ఇప్పుడు ఈ 2 కాంపౌండ్ల మధ్య ఈ గొడవ ఇంకా చల్లారదంటారా?
ఇది కంటిన్యూ అవుతుందంటారా, లేకపోతే ఇది కూడా ఏదైనా మార్కెట్ ప్రమోషన్లో భాగంగా జరుగుతున్న యాక్టివిటీగా చూడాలా? ఇది మార్కెట్ ప్రమోషన్లో భాగమే అనుకోవాలండి. అంటే అరవింద్ గారు చాలా సన్నిహితంగానే ఉన్నారు వీళ్ళకి. అంటే పవన్ కళ్యాణ్ని అభినందించడానికి ఆయన మంత్రిగా ప్రమాణ